అనగనగా ఒక ఊర్లో శారద అనే అత్తయ్యకు కళ్యాణ్ అనే కొడుకు, తనూజ అనే కొడలు ఉండేవారు. వాళ్లు ఆ ఊర్లో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవారు. కళ్యాణ్ మంచి గుణం కలిగినవాడు. తండ్రి తర్వాత పొలం పనులు అన్నీ తానే చూసుకునేవాడు. తనూజ చాలా తెలివైన అమ్మాయి, సౌమ్యురాలు. అందరికీ వాళ్ళకిష్టమైనవి వండిపెట్టేది. శారద కొడుకు పొలం నుండి తెచ్చిన కూరగాయలను అమ్ముతూ ఉండేది. ఇలా వీళ్లు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఆ ఇంట్లో ఒక చీకటి గది ఉండేది. దానికోసం తనూజ ఎన్నిసార్లు అడిగినా శారద, నీకు అవన్నీ ఎందుకు? కామ్గా తినేసి పనిచేసుకో, అక్కర్లేని విషయాలు ఎక్కువ ఆలోచించకు అనేది. ఒకరోజు రాత్రి శారద దేన్నో చూసి భయపడింది. వెంటనే తనూజ, ఏమైంది అత్తయ్యా అని అడిగింది. అప్పుడు శారద భయంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనూజాని పట్టుకొని ఏడ్చి జరిగిన విషయమంతా చెప్తుంది. నేను మీ మావయ్య ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. నేను మీ మావయ్యని అడిగా, నాకు అమ్మా నాన్న లేరు, నా చెల్లు ఒంటరిగా ఉంటుంది, తను కూడా మనతో ఉంటుంది అని. దానికి ఆయన సరే అన్నారు. నాకు అప్పుడు తెలిసిన విషయం, నా చెల్లెలు కూడా మీ మావయ్యని ఇష్టపడుతుంది అని. నాకు చెల్లెలు ఇష్టపడ్డ విషయం పెళ్లి చేసుకున్నాక తెలిసింది. సరే, తనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అనుకున్నాను. కాని నా చెల్లెలు ఇష్టపడ్డ విషయం మీ మావయ్యకి తెలిసి తనతో సరదాగా ఉండడం ప్రారంభించారు. నేను ఏమీ కాదులే అనుకున్నాను. మొదట మా చెల్లి బాధపడింది, అక్కకి అన్యాయం చెయ్యకు బావా అని. కాని మీ మావయ్య, నాకు నువ్వంటే ఇష్టం మీ అక్కకన్నా అని చెప్పి నా చెల్లిని తన వైపుకు మార్చుకున్నారు. కొన్ని రోజుల తరువాత మీ మావయ్య నా చెల్లిని మోసం చేశారు. అది తట్టుకోలేక అది విషం తాగి చనిపోయింది. ఈ విషయాలు ఏమీ నాకు తెలియకూడదు అని ఇంట్లేవి నా చెల్లి శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాలు అన్నీ మీ మావయ్య చనిపోయే ముందు నాకు చెప్పారు. నా తప్పు లేకపోయినా నా చెల్లి నా వల్లనే తన జీవితం అలా అయిపోయింది అని నన్ను ఎలా భయపెడుతూనే ఉంది. ఎవరికీ చెప్పుకోలేక ఇన్నాళ్లు నాలో నేనే బాధపడుతున్నా. ఏం చేస్తే నా చెల్లి కోపం తగ్గుతుందో అని బాధపడుతుంది. అప్పుడు తనూజ, ఏం తప్పు చెయ్యనప్పుడు భయపడక్కర్లేదు అత్తయ్యా అని చెప్పి జరిగిన విషయమంతా కళ్యాణ్కి చెప్పి ఆ చీకటి గదిలో ఉన్న మట్టిని తీసుకుని ముగ్గురూ వారణాసి వెళ్లి గంగానదిలో కలుపుతారు. ఇంటికి వచ్చి పంతులుగారిని కలిసి శాంతిహోమం జరిపిస్తారు. అప్పటినుండి వాళ్లు మళ్లీ ఆనందంగా జీవనం సాగిస్తారు. శారద కొడలని చూసి ఆనందంగా ఫీలవుతుంది.